హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన, అలాగే మట్టల ఆదివారం పామ్ సండే వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం రీతిగా దేవుని మందిరములో దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆరాధించటానికి అతెలుపునై నాకు మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మట్టల ఆదివారం, దానికి సంబంధించిన వాక్య భాగాన్ని మనము ఇందాక చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మరొకసారి మనం చదువుకుందాం. మొదటి 3 వచనాలు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న యేసు తన శిష్యులతో మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మట్టల ఆదివారం అనగా యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన ఆ సమయంలో ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి అనేక ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి రోగుల్ని స్వస్థపరిచి కుష్ఠరోగుల్ని బాగు చేసి ఎన్నో రకాలుగా ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. అయితే ఆయన ఈ లోకానికి పంపబడింది మనందరికీ తెలుసు, సిలువలో మరణించడానికి. ఆ సిలువ ఎక్కడ మరణం పొందాలి అంటే యెరూషలేములోనే యేసు ప్రభువు సిలువ వేయబడాలి. అది ముందుగానే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా చెప్పబడినాయి. ఇప్పుడు యేసు ప్రభువు యొక్క ఆ జీవితం యొక్క ముగింపులో ఆయన పరిచర్ని ముగించుకొని ఇప్పుడు యెరూషలేములోనికి ఆయన ఎంటర్ అవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే చుట్టుపక్కల దేశాలన్నీ ప్రాంతాలన్నీ తిరిగి ఇంకా తన ఆ సిలువ మరణము దానికి సమీపముగా ఆ ఉన్న సమయంలో యెరూషలేములోకి వెళ్ళి మరణించాలి. కాబట్టి ఆయన యెరూషలేములోనికి వస్తున్నప్పుడు ఆ పట్టణం అందరికీ కూడా తెలిసింది, యేసు ప్రభువారు ఆయన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆ ప్రవేశిస్తున్న సమయంలో మనందరికీ తెలిసి అందరూ కూడా ఖర్జూరు మట్టలు తీసుకుని వచ్చి ఆ గాడిద మీద ఆయన ఎక్కించి ఆ వస్త్రాలన్నీ కూడా, విలువైన వస్త్రాలన్నీ కూడా పరిచి ఆయన గాడిద మీద కూర్చొని పెట్టి అందరూ కూడా ఆయన ఊరేగిస్తూ తీసుకువెళ్తే అందరూ కూడా హోసన్నా జయమని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఆయన జయోత్సాహముతో యెరూషలేములోనికి ప్రవేశించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యెరూషలేములోకి దేవుడు యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? మరణం పొందటానికి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన యెరూషలేములోనికి మనం ప్రతి సంవత్సరం విన్న వాక్యమే, యెరూషలేములోనికి ఆయన ఎంటర్ అయిన తర్వాత, ఆయన ప్రవేశించిన తర్వాత ఆయన తన శిష్యులకి చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖ భాగంలో, మీరు బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను చూచి మీ ఎదుట ఉన్న ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామానికి వెళ్ళగానే ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. ప్రైజ్ ది లార్డ్. ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో మీకు కనపడేది ఏమిటి అంటే గాడిద కట్టబడి ఉండేది. ఆ కట్టబడిన గాడిదని మీరు విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. ఒకవేళ దాన్ని ఎవరైనా
ఆ కట్లు విప్పేటప్పుడు ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు ఈ కట్లు తెంచుతున్నారని ఒకవేళ అడిగితే మీరు వారితో చెప్పవలసిన మాట ఇదే, ఇది ప్రభువు నాకు కావాలి, ఇది ప్రైజ్ ద లార్డ్, ఇది ప్రభువు కావాలని చెప్పండి. ప్రభువుకి ఏది కావాలండి? గాడిద కావాలి. యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే గాడిద అపవిత్రమైన జంతువు. లేవియకాండంలో అంటే లేవియకాండంలో మనకు తెలుసు కదా, పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, వీటిని తినకూడదు, వీటిని తినొచ్చు, ఇది పవిత్రమైన జంతువులు, ఇది అపవిత్రమైన జంతువులు. గాడిద అపవిత్రమైన జంతువులలో లిఖించబడింది. అంటే ఇప్పుడు గాడిద దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే మానవులకి సాదృశ్యముగా ఉంది. యేసు ప్రభువు వారు ఏ జంతువుని కోరుకోకుండా గాడిదనే ఎందుకు కోరుకున్నాడు? గాడిదనే ఎందుకు అది కట్టబడి ఉంది? కారణం ఏమిటంటే గాడిది మనిషి జీవితానికి సాదృశ్యముగా ఉంది. మనము కూడా రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది, చదవండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గాడిద ఏ రీతిగా అపవిత్రమైన జంతువో, ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా, లోకంలో ఉన్న మానవులందరూ కూడా పాపము చేసి అపవిత్రమైన వారిగా మార్చబడ్డారు. ఇప్పుడు అపవిత్రమైన వాటిని పవిత్రముగా చేయటానికి, మన పాపముల చేత చచ్చిన వారమైన మనల్ని తిరిగి బ్రతికించడానికి, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దానికి సాదృశ్యముగానే అపవిత్రమైన గాడిదని ఆయన దాని మీద ఎక్కి ఊరేగటానికి ఆయన ఎంచుకున్నాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువుకి ఎవరు కావాలి చెప్పండి? అందుకని యేసు ప్రభువు చెప్పిన మాట, నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, నేను పాపులను పిలవడానికి వచ్చాను. ఇప్పుడు యేసు ప్రభువుకి నీతిమంతులు అవసరం లేదు, యేసు ప్రభువుకి పరిశుద్ధులు అవసరం లేదు, యేసు ప్రభువుకి ఆయన పవిత్రులు అవసరం లేదు. యేసు ప్రభువుకి కావాల్సింది ఎవరో తెలుసా? ఆనాడు గాడిదని, అపవిత్రమైన గాడిదని ఎన్నుకోవడానికి కారణము, ఈరోజు ఈ మట్టల ఆదివారం రోజు ఆయనకు కావాల్సింది నీతిమంతులు కాదు, ఆయనకు కావాల్సింది పరిశుద్ధులు కాదు, ఆయనకు కావాల్సింది యథార్థమైన వాళ్ళు కాదు. ఆయన చేసే పని ఏందో తెలుసా? ఆయన అపవిత్రమైన వారిని ఎన్నుకొని పవిత్రమైన వారిగా మార్చగలిగిన దేవుడు ఆయన. చెప్పలకుదో దేవునికి నామని మహిమపరుదాం. హల్లెలూయా. మన మానవ నైజం ఏంటంటే, మనం ఏం చేస్తాం? మనం మంచి వారి వైపు చూస్తాం, మనం నీతిమంతుల వైపు చూస్తాం, మనం మంచి పదార్థాల వైపు చూస్తాం. మనము మన యొక్క ఆలోచనలన్నీ కూడా మనము వ్యర్థమైన వాటి యందు మనం ఒకవేళ మనసు పెట్టాం. కానీ యేసు ప్రభువు చేసే పని ఏంటంటూ తెలుసా? ఆయన ఒకవేళ నిష్ప్రయోజనమైన వాటిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో అంటున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. 3వ అధ్యాయము 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు అతిశయ పడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడిద ఎన్నిక లేని జంతువు, అది
గాడిద ఎవరు కూడా గౌరవించిన జంతువు అది. గాడిద ఎందుకు పనికిరాని జంతువు అది. గాడిద బలము లేని జంతువు అది. గాడిదకి ఎటువంటి అర్హత లేదు, అపవిత్రమైనది. కానీ యేసు ప్రభువు దానిని ఎందుకు కోరుకున్నాడు తెలుసా? దాని మీద యేసు ప్రభువు ఎప్పుడైతే ఎక్కి ఊరేగుతూ ఉన్నాడో ఆ గాడిదకి ఘనత వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము కూడా, దేవుడు మనం చూస్తుంది మన యొక్క అపవిత్రమైన జీవితాన్ని చూసి పవిత్రమైన జీవితాన్ని మనకి ఇవ్వటానికే ఆయన గాడిదను కోరుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మొదటిగా యేసు ప్రభువారు గాడిద మనకి మన జీవితంలో దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే గాడిద అపవిత్రమైన జంతువు. ఇప్పుడు మనం ఎవరమి చెప్పండి? మనం ఎవరమి? మనం నీతిమంతులమే, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళమే. కానీ ఒకప్పుడు మనం ఎవరమి? అపవిత్రులం. మనము మన అపరాధముల చేత చచ్చిన వారు. మనము దేవుళ్ళని ప్రజలు. మనం ఎందుకు పనికిరాని వారం. ఇప్పుడు ఎందుకు పనికిరాని నరకముకు దగ్గరగా ఉన్న వారిని యేసయ్య మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. యాకోబు ఇంటివారులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అడుగుటలేదు. ఓకే. రెండవదిగా గాడిద నివసించే ప్రదేశము అరణ్యముగా కనబడుతుంది. గాడిద ఎక్కడ ఉంటుందండి? అరణ్యములో. ఇప్పుడు అరణ్యములో ఉన్న గాడిదని దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? నడివీధిలోనికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం? యోబు గ్రంథంలో అందుకని ఉంటుంది 39వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. యోబు గ్రంథం 39వ అధ్యాయము 5-6 వచనాలు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అరణ్యమును దానికి ఇల్లుగాను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. అంటే గాడిదకి నివాస స్థలం అరణ్యం. ఇప్పుడు అరణ్యములో ఉన్న గాడిదను దేవుడు అందరికి వెలుగుగా తీసుకుని వచ్చాడు ఆయన. ఎందుకు పనికిరాని జంతువుని, అరణ్యములో ఉన్న ఆ గాడిదని దేవుడు వెలుగుగా తీసుకొచ్చి ఆయన మన జీవితాలు సాదృశ్యముగా ఆయన, అందుకని ఒకప్పుడు చీకటిగా ఉన్న మనల్ని ఇప్పుడు ఆయన చెబుతున్న మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగుగా ఉన్న మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? వెలుగుగా ఉన్న మంచము కింద కాదు, కానీ అది అందరికీ కనపడినట్లుగా దాన్ని ఎక్కడ పెట్టాలి? కొండ మీద దాన్ని పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అనగా రెండవదిగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు అందరికీ నీ సత్క్రియలు కానీ నీ భక్తి మార్గము కానీ అందరికీ కనపడేటట్లుగా నువ్వు బ్రతకాలి. కానీ గాడిద వలె మన అరణ్యంలో మారుమూల ఉండేవారిగా కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అరణ్యంలో ఉన్న గాడిదని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చాడు? నడి సెంటర్లోనికి. అందరికీ కనపడేటట్లుగా, అందరూ చూచినట్లుగా, అందరూ కూడా దాన్ని గణపరిచినట్లుగా దేవుడు చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం కూడా ఒకప్పుడు అరణ్యము లాంటిదే. మన జీవితము కూడా ఒకప్పుడు అలాంటి జీవితమే. మన జీవితము కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితే. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని, అరణ్యం లాంటి మన జీవితాల్ని దేవుడు నీటి ఊటలుగా మార్చిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద అరణ్యంలో జీవించే జంతువుని దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చి లోకమంతటికి కూడా ఆయన ప్రచురము చేశాడు. రెండవదిగా మనల్ని కూడా, మనం మారుమూలలో ఉండాలని కాదు ఆయన మనల్ని పిలిచింది. మనం ఎక్కడో రూముల్లో ఉండాలని కాదు, మనం ఎక్కడో అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉండాలని కాదు, కానీ మనం అనేకులకి మన యొక్క జీవితాలు, క్రీస్తుని పోలిన జీవితాలు మనం ప్రకాశించాలి అని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
నీ భక్తి జీవితం అది అంటే మన లోపలే ఉంటుందా? నీ భక్తి జీవితం అనేకులకి అది ప్రభావితం చేసేటట్లుగా ఉంటుందా? ప్రైజ్ ద లార్డ్. మీ భక్తి జీవితం అనేకులకి మార్గదర్శకముగా ఉంటుందా? మీ భక్తి జీవితం అనేకులకి అది ఒకవేళ మార్గముగా ఉంటుందా? లేకపోతే ఎక్కడో మనం మారుమూల ఏదోలే అని అనుకుంటున్నామా? కాదండి. దేవుడు ఒకసారి విడిపించిన తర్వాత ఏమన్నాడు యోబు గ్రంథంలో? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు, అరణ్యముకు దాన్ని స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే మూడవదిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, దాని మీద ఏ మనుష్యుడిని ఎప్పుడును కూర్చోలేదు. ప్రైజ్ ద లార్డ్. అంటే మూడవదిగా ఈ గాడిద ఎప్పుడు కూడా దాని మీద ఎవరు కూర్చోలేదండి. అంటే గాడిద ఎలాంటిది అంటే మూడవదిగా ప్రభువు కోరుకొనిన గాడిద సాధు చేయబడింది. అంటే ఇది ఎలాగా అంటే యోబు గ్రంథంలో ఉంటుంది కదా, 39వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనము. పట్టణపు కోలాహలము తోలువాని కేకలను అది వినదు. అంటే గాడిద ఎవరి మాట వినదండి. అది ఎవరు అరిసినా వినదు, దాని పాటికి అది వెళతా ఉంటుంది. అది ఎవడి మాట ఎవడి కేకలు కూడా లక్ష్య పెట్టదు. కానీ అటువంటి దానిని ఇప్పుడు దేవుడు కోరుకొని దాన్ని ఏం చేశాడు తెలుసా? సాధు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అనగా వినేటట్లుగా చేశాడు. అనగా దేవుని యొక్క మాటలు, యేసు ప్రభువు యొక్క స్వరాన్ని వినేటట్లుగా దేవుడు ఆ గాడిదని సాధు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. మనము కూడా ఒకప్పుడు మన ఇష్టానుసారముగా జీవించాం. మనం ఎవరి మాట వినని వారిగా ఉన్నాము. మనం ఎవరి యొక్క ఆ యొక్క పద్ధతుల్లో కానీ దేవుని యొక్క నడవడికలుగా కానీ మనం నడవని వ్యక్తులుగా ఉన్నాము. కానీ ఇప్పుడు దేవుని మందిరంలో దేవుడు మనల్ని కూర్చొని. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని సాధు చేసాడంట లేడంటారా? సాధు చేసాడు కదా. ఒకప్పుడు మనం ఎలాగుండేవాళ్ళం? రక్షణ పొందకముందు, బాప్తిసం పొందకముందు, మందిరానికి రాకుండా మనం ఎలాగ ఉండేవాళ్ళం? మనం ఏదో ఒక మార్గంలో నడిచేవాళ్ళం. ఎవరి మాట వినేవాళ్ళం కాదు. మనం మన యొక్క పద్ధతుల్లో నడిచేవాళ్ళం. ఏది పడితే అది చూసేవాళ్ళం, ఏది పడితే అది తినేవాళ్ళం, ఏది పడితే అది మాట్లాడేవాళ్ళం. కానీ యేసు ప్రభువారు దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని క్రమక్రమముగా ఏం చేశాడు తెలుసా? సాధు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సాధు చేయబడిన తరువాతే దాని మీద యేసయ్య ఎక్కి కూర్చున్నాడండి. సాధు చేయబడినంత కాలము ఆ గాడిద మీద యేసయ్య ఎక్కి ఊరేగలేదు. మూడవదిగా నువ్వు సాధు చేయబడాలి. నువ్వు దేవుని యొక్క వాక్యానికి సరెండర్ అవ్వాలి. నువ్వు దేవుని యొక్క స్వరానికి నువ్వు సరెండర్ అవ్వాలి. దేవుడు నీ జీవితంలో ఏ చిత్తాన్ని కోరుకుంటున్నాడో దానికి నువ్వేం చేయబడాలి? సాధు చేయబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడిద ఏం చేయబడిందంట? సాధు చేయబడింది. అది ఒకప్పుడు ఎవరి మాట వినేది కాదు, తనదే వెళ్తా ఉండేది, తనదే జీవిస్తూ ఉండేది. ఇప్పుడు సాధు చేయబడింది. యేసయ్య ఎక్కి కూర్చోవటానికి అది సిద్ధముగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చిన సాధు చేయబడరండి. రక్షణ పొందిన సాధు చేయబడరు. కాదు, నువ్వు సాధు చేయబడాలి. నువ్వు దేవుని యొక్క వాక్యము ద్వారా డే బై డే నువ్వు క్రమపరచబడాలి. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము. దేవుని యొక్క వాక్యము మనల్ని సరైన రీతిలో నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని క్రమపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని సరైన రీతిలో నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని శక్తిమంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. అటువంటి దేవుని వాక్యానికి మనం సాధు చేయబడుతున్నామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యానికి మనము సాధు చేయబడుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా నడవటానికి మనం సరెండర్ అవుతున్నామా? మీరు ఆలోచన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా గాడిద అపవిత్రమైన జంతువు. మనల్ని కూడా దేవుడు అపవిత్రమైన వారిని దేవుడు కోరుకొని పవిత్రులుగా దేవుడు చేస్తున్నాడు ఆయన. రెండవదిగా గాడిద అరణ్యంలో నివసించేది. మనం కూడా ఒకప్పుడు లోకంలో లోకాశల చొప్పున మనం జీవించిన మనల్ని దేవుడు తన మందిరంలో తెరిచి కూర్చున్నబెట్టాడు ఆయన. మూడవదిగా గాడిద సాధు చేయబడిన జంతువు. ఒకప్పుడు మనము కూడా
ఎవరి మాట వినని ప్రజలుగా మనం ఉన్నాము. దేవుడు ఈరోజు తన వాక్యము ద్వారా ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ బ్రతకాలో దేవుడు సాధు చేశాడు. గనుకనే ఈరోజు లోకమంతా సంబరాల్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎక్కడెక్కడ రాజకీయ పరంగా ఈ పరంగా ప్రపంచమంతా గందరగోళం ఉంటే ఈ ఆదివారం వచ్చి మనం దేవుని మందిరంలో గడుపుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఆలోచన చేయండి, ఒకవేళ దేవుడు రక్షించకపోతే మనం ఎక్కడుండే వాళ్ళం? చెప్పండి అమ్మా. ఏదో సినిమా హాల్లో కానీ, లేకపోతే ఇంకెక్కడో కానీ, లేకపోతే ఎక్కడెక్కడో మన జీవితంలో అలా ముగుస్తూ ఉండేది. కానీ దేవుడు మనల్ని సాధు చేశాడు కాబట్టి ఆయన యొక్క మందిరంలో తేజో మహిమ నిలిచిన స్థలంలో మనం ఇంతవరకు దేవుని ఆరాధన చేస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4వదిగా మార్కు సువార్త మనం చదివింది 11:2 అందులో మీరు ప్రవేశించగానే చాలండి. 4వదిగా ఇక్కడ గాడిద కట్టబడి ఉంది. గాడిద పిల్ల కట్టబడి ఉంది. ఎవరు కట్టారో తెలియదు, ఎప్పుడు కట్టారో తెలియదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ కట్టబడిన గాడిదనే దేవుడు కోరుకున్నాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. ఎన్నో విప్పబడిన గాడిదలు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళలేదు. కానీ ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో, ఎందు నిమిత్తము కట్టారో యేసయ్యకి తెలిసింది కాబట్టి తన శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళంగానే అక్కడ కట్టబడిన గాడిద ఒకటి మీకు కనపడును. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మానవుడు కూడా అనేక కట్ల ద్వారా బంధించబడుతున్నాడు అండి. అనేక కట్ల ద్వారా బంధించబడతా ఉన్నాడు. మార్కు రాసిన సువార్త లేకపోతే లూకా సువార్త 13:16 చదవండి. లూకా సువార్త 13:16 ఇదిగో 18 సంవత్సరముల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపదగదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు ఒక మందిరానికి వెళ్ళాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ మందిరంలో ఒక స్త్రీ ఉంది. 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఒక బలహీనతతో నడుము నొప్పితో బాధపడతా ఉంది. ఆ స్త్రీకి అర్థం కాలేదు. యేసు ప్రభువు ఆ స్త్రీని చూచి పిలుస్తున్నాడు, అమ్మా నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందు అని. ఎప్పుడైతే యేసు ప్రభువు ప్రార్థన చేశాడో ఆమె కట్ల నుంచి విడుదల పొందింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభువు అంటున్న మాట, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈమెను ఎవరు బంధించారు? ఈమె ఏ కట్ల చేత బిగించబడింది? సాతాను కట్ల చేత బిగించబడింది. బలహీనత అనే ఒక కట్లు. ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా, మనం రక్షణ పొందిన మన కుటుంబాలు, మన బిడ్డల మీద కానీ, మన భర్తల, మన భార్యల మీద కానీ కొన్ని కట్లు అనేది ఉంచబడతా ఉన్నాయి. యేసు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించి ఆ గాడిదకున్న కట్లను తెంచివేయమని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువారు కూడా ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఎవరు బంధకాల్లో ఉన్నారో, ఎవరు అపవాది కట్ల చేత బంధించబడుతున్నారో, ఎవరు శోధనల చేత బంధించబడుతున్నారో, ఎవరు దుష్టుని యొక్క ఆ యొక్క కట్ల చేత బంధించబడి బాధపడుతూ ఉన్నారో వారిని విడిపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అందుకే లూకా సువార్త ఆయన 4వ ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు 18 చదవండి. లూకా సువార్త 4:18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విడుదల ప్రకటించడానికై యేసు ప్రభువు చెబుతున్నమాట, ఆయన నన్ను పంపాడు. ప్రైజ్ ద లార్డ్.
ఆ విడుదల కార్యాలను ఆయన మినిస్ట్రీలో చూశాడండి ఆయన. ఈరోజు మనం గుర్తించిన విషయం, ఇంకా మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా ఏదైనా అపవాది కట్లు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కానీ అపవాది ఏదైనా మనల్ని అది ఏదైనా సరే కట్ల చేత బంధించాడా? ఈరోజు మీరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు విడిపించగలిగిన దేవుడు ఆయన. అవి ఏ కట్లైనా సరే, మన గెరాసీను దేశంలో జరిగింది మనకు తెలుసు కదా. అక్కడ ఒక వ్యక్తికి శానా అనే ఒక దెయ్యము పట్టింది. అతను ఎవరు కూడా సాధు చేయలేకపోయారు, ఎవరు కంట్రోల్ చేయాలి. అతని సంఖ్యలతో బంధించి బిగించేశారు. అవన్నీ కూడా తెంచుకొని సమాధుల్లోని పొనుకొని నిద్రపోతా ఉన్నాడు. యేసు ప్రభువు వెళ్ళి ఆ వ్యక్తితో చెప్పంగానే ఏం చేసి తెలుసా? సంఖ్యలన్నీ తెగిపోయి బట్టలు ధరించుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉన్నాడు. చప్పలు కూడా దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎలాంటి జీవితం అండి, ఎలాంటి బ్రతుకు, ఎలాంటి తన జీవితాన్ని యేసు ప్రభువు మార్చి ఆ కట్లని తెంచివేసి యేసయ్య పాదాల దగ్గర గడుపుతూ ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా, మీ కుటుంబాలు అయినా సరే, ఇంకే ఎవరైనా చెడ్డ వ్యసనాల కట్ల చేత బంధించబడారేమో, ఎవరైనా ఒకవేళ వ్యర్థమైన వాటి యందు వాళ్ళు బంధించబడారేమో. ఈ మట్టల ఆదివారం రోజు మీరు ప్రార్థన చేయగలిగితే ఆనాడు గాడిదను విప్పిన దేవుడు కట్ల నుంచి ఈరోజు మన కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన బంధకాల నుంచి కూడా విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. విడిపించగలడంటారా? చెప్పండి అమ్మా. విడిపించగలడా? కట్ల నుంచి విడిపించగలడా? బంధకాల నుంచి విడిపించగలడా? పాస్టర్ గారిని మా కుటుంబాలను విడిపించగలడా? మా కుటుంబాల్లో ఈ పరిస్థితి గుండా వెళుతున్నాం, విడిపించగలడా? ఈ కట్ల నుంచి తెంచగలడా? నువ్వు నిజంగా ఈరోజు ఈ మట్టల ఆదివారం రోజు నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే, అది ఏ కట్టయినా, అది ఏ వ్యాధి అనే కట్టయినా, అది ఏ నిరుత్సాహమైనా, ఏ సమస్య అయినా, ఏ బంధకమైనా, ఏ చెడ్డ వ్యసనమైనా, అది కుటుంబాలు శోధిస్తున్నా, ఎలాంటి అపవాది శక్తులైనా యేసు నామములో పటాపంచలు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపబడిన శక్తి కలిగిన యేసయ్య ఆయన. హల్లెలూయా. గాడిదని కట్లని విడిపించటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీరు ప్రార్థన చేయగలిగితే 4వది యేసు ప్రభువు చేసిన కార్యం, యెరూషలేముకి వెళ్ళిన తర్వాత కట్టబడిన గాడిదను విప్పి ఆయన దగ్గరికి తోలుకొని వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్య వాళ్ళతో చెబుతున్న మాట, ఇది ప్రభువు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రభువు కావాలి చెప్పండి? ఎప్పుడు ప్రభువు కావాలి? అట్ల నుంచి విడిపించిన తర్వాత ప్రభువు కావాలా చెప్పండి? కట్ల నుంచి కట్టబడిన గాడిద విప్పిన తర్వాతే అది ప్రభువు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏ కట్లయితే ఉన్నామో అవి తొలగిపోయిన తర్వాతే దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. గాడిద మీద అది కట్టబడినంత కాలము అది యేసయ్య దాని మీద కూర్చోలేదండి. అది ప్రభువు కోరుకోవాలి. ఎప్పుడైతే ఆ కట్ల నుంచి విడిపించారో వెంటనే యేసయ్య అంటున్నాడు, ఇది నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కూడా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు ప్రభువు కావాలి. నీ కుటుంబము దేవునికి కావాలి, నీ వ్యక్తిగత జీవితం దేవునికి కావాలి, నీ భక్తి జీవితం దేవునికి కావాలి. దేవునికి కావాలి అంటే మొదటిగా మనం ఏమవ్వాలి? స్వతంత్రులుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఇప్పుడు చాలామంది దేవుని మందిరికి వచ్చిన తర్వాత కూడా గలతీ పత్రిక అనుకుంటా చాలామంది మరలా మనకు డౌట్ రావచ్చు, పాస్టర్ మేము బాప్తీసం పొందాం కదా, ఇంకా మా మీద ఏ కట్లు ఉంటాయి, మేము రక్షణ పొందాం కదా. కాదండి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, అది కాదు, ఒక్క నిమిషం. ఈ స్వాతంత్రము 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకొనకుడి. అంటే మీరు మరలా, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గాడిదని విప్పిన దేవుడే మరలా వెళ్ళి ఆ కట్లు మరలా ఆ కట్టిన స్థితిలో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, మిమ్మల్ని దేవుడు విడిపించాడు, కట్ల నుంచి విడిపించాడు.
మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించాడు. ఇప్పుడు మరలా మీరు వెళ్ళి ఆ దాస్యం అనే కాడి కింద మీరు చిక్కు కొనకుడి. మీరు దాంట్లో మరలా అపవాదికి మీరు అవకాశం ఇవ్వకాకండి. అపవాది మిమ్మల్ని కట్టినట్లుగా మీరు వాడికి లోబడవాకండి. మీకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, మీకు అధికారం ఇచ్చాడు, మీకు బలాన్ని ఇచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు. కాబట్టి మీరు స్వతంత్రులుగా ఉండటానికి మీరు ప్రయత్నము చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనల్ని అడిక్ట్ చేస్తుంది, దేనికి మనం బానిసలుగా ఉన్నాం, ఏది మనల్ని కట్టివేసింది, మనం ఒకసారి ఆలోచన చేయాలండి. ప్రైజ్ ది లార్డ్. ఏ కట్లు కనిపించే కట్లు కాదండి, కంటికి కనిపించని ఏ కట్లు మన కుటుంబాల్లో కానీ యవ్వన బిడ్డల మీద కానీ పనిచేస్తున్న ఈ మట్టల ఆదివారం రోజు ఆ కట్ల నుంచి మనం తెంచుకొని వెళితేనే కానీ ప్రభువు మనల్ని కోరుకోడమ్మా. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్తలో 22వ అధ్యాయం 31వ వచనం చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె మిమ్మల్ని జల్లించడానికి మిమ్మల్ని కోరుకుంది, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కోరుకుందంట? యేసయ్యతో పాటు సేవ చేయడానికి అపోస్తలుగా పిలువబడిన సీమోన్ని సాతాను కోరుకుంది. యోధా పత్రికలో మోషే శరీరాన్ని అపవాది కోరుకుంది. అంటే పరిశుద్ధులను కూడా అపవాది కోరుకుంటా ఉన్నాడు పడద్రోయడానికి. ఒక పక్కేమన్నా ప్రభువేమన్నా ఈ గాడిద నాకు కావాలి, దాంతో నాకు పని ఉంది, దాని ద్వారా నేను ఊరేగాలి, మహిమ పొందాలి, ప్రజలందరికీ కూడా ఆ గాడిదని ఎక్కి నేను సంబరపడాలి, ప్రజల చేత మెప్పు పొందాలి. అటువంటి గాడిద లాంటి మనల్ని ఇప్పుడు సాతాను కూడా కోరుకుంటా ఉన్నాడు. సాతాను కూడా మనల్ని బలహీనపరచడానికి, మనల్ని వ్యాధులకి గురి చేయడానికి, మనల్ని ఇబ్బందులకి గురి చేయడానికి, దేవుళ్ళ నుంచి బయటికి లాగడానికి, మన ఆత్మీయ జీవితం నుంచి బయటికి లాగడానికి కోరుకుంటా ఉంది. అయితే ఈరోజు నువ్వు ఎవరికి కావాలో తెలుసా? నువ్వు ప్రభువు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన వచ్చి చెప్పండి, నేను ప్రభువు కావాలి. చెప్పండి అమ్మా, నేను ప్రభువు కావాలి. యేసు ప్రభువు అన్నాడు శిష్యులను చూసి, ఇది ప్రభువు కావాలని మీరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు కావాలి. ఆ జీవితం ఎలాగుంటుందో తెలుసా? శక్తివంతముగా ఉంటుందండి. యాక్చువల్గా ఇప్పుడు గాడిద ఎక్కిన తర్వాత గాడిద ఘనత వచ్చింది అంటారా? గాడిద కట్టబడినప్పుడు ఘనత వచ్చింది అంటారా? ఎప్పుడైతే యేసయ్య గాడిదని ఎక్కాడో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇప్పుడు అందరూ కూడా గాడిదని చూస్తున్నారు, గాడిద మీద ఉన్న యేసయ్యను చూస్తున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు ఆ ఖర్జూర మట్టలు కానీ విలువల వస్త్రాలను ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు? గాడిద నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఒక భక్తుడు చెప్పాడు, తర్వాత రోజు అంటే మరలా గాడిద వచ్చిందంట యేసయ్య లేకుండా. అరే మరలా ఖర్జూర మట్టలు వేస్తారేమో, మరలా విలువైన బట్టలు వేస్తారు, మరలా జయం జయం అంటారేమో. అందరూ కర్రలు తీసుకొని వెంటబడ్డారంట. ముందు రోజు ఎందుకు ఖర్జూర మట్టలు వేసారు? ముందు రోజు ఎందుకు విలువైన వస్త్రాలు వేసారు? ముందు రోజు అందరూ కూడా హోసన్నా జయం, హోసన్నా జయం అని ఎందుకు కేకలు వేశారు? చెప్పండి అమ్మ, పలకరా? యేసయ్య గాడిద మీద ఉన్నాడు. తర్వాత రోజు ఎందుకు వేయలేదు? గాడిద మీద యేసయ్య లేడండి. మనము కూడా అంతే. ప్రభువులో ఉన్నంత కాలము ఎవడు నిన్నేమీ చేయలేడు. నీకు ఘనత వస్తుంది, నీకు మెప్పు కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది, నీకు దేవుని ద్వారా అన్ని రీతిలుగా నువ్వు దీవించబడతావు. మన మీద నుంచి యేసయ్య ఎప్పుడైతే దిగుతాడో మన ఒంటరి వారం, మన జీవితం అంతా చీకటిమయము, గాఢాంధకారం అయిపోతుంది. మన బ్రతుకంతా శూన్యమైపోతుంది. మన జీవితం అంతా కూడా కారు చీకటి అయిపోతుంది. కాబట్టి ఈరోజు మన మీద అనగా మనలో యేసయ్య ఉన్నాడా లేదా మనం ఆలోచన చేయాలండి. హల్లెలూయా. యేసయ్య ఉన్న జీవితాలు సమాధానకరముగా ఉంటాయి. యేసయ్య ఉన్న కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. యేసయ్య ఉన్న జీవితాలు దీవెనకరముగా ఉంటాయి. యేసు ప్రభువు ఎక్కిన గాడిద ఏ రీతికి ఘనత పొందిందో, ఈరోజు నీలోడికి కూడా యేసయ్య రావటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అందు తల వంచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. గాడిద గురించి మనము కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం విన్నాం. మొదటిగా గాడిద అది అపవిత్రమైన జంతువు. అది
అపవిత్రమైన గాడిదని దేవుడు కోరుకున్నాడు. ఆయన పవిత్రపరచడానికి అపవిత్రమైన గాడిదని దేవుడు పరిశుద్ధపరచడానికి కోరుకున్నాడు. ఆయన అపవిత్రమైన గాడిదని దేవుడు ఆయన ఆ గాడిదని ఎక్కి ఊరేగటానికి అపవిత్రమైన జంతువును కోరుకున్నాడు. ఆయన ఈరోజు ఒకవేళ మన స్థితి కూడా అలాగే ఉంటే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన దేవుడు మనల్ని పవిత్రులుగా చేయటానికి, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చడానికి, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన రెండవదిగా గాడిద అరణ్యములో జీవించేది. మనము కూడా లోకంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, శాపంలో ఉన్న మనల్ని యేసయ్య కోరుకొని దేవుని మందిరం అనే ద్రాక్ష తోటలో దేవుడు నాటాడు. ఆయన అరణ్యంలో నుంచి తీసి శ్రేష్టమైన సంఘంలో దేవుడు నాటిన దేవుడు ఆయన. మూడవదిగా ఆయన గాడిదను సాధువు చేశాడు. ఒకప్పుడు గాడిద ఎవరి మాట వినలేదు, కానీ ఇప్పుడు యేసయ్య మాట వినటానికి అంగీకరించింది. ఈరోజు నువ్వు సాధు చేయబడావా? నువ్వు సాధు చేయబడాలి. దేవుని వాక్యం ద్వారా సాధు చేయబడుతున్నావా? నాలుగవదిగా కట్టబడిన గాడిదని యేసయ్య కట్లను తెంచి ఆ గాడిదను తెచ్చి తోలుకొని యేసయ్య పాదాల దగ్గర తెచ్చారా? ఈరోజు మనము కూడా మన కట్ల నుంచి మనం విడుదల పొందాలి. మన కుటుంబాలు ఏ కట్లయితే ఉన్నాయో కట్ల నుంచి విడుదల పొంది దేవుని యొక్క బలమైన కార్యాన్ని మనం చూడాలి. మన జీవితంలో ఏ కట్లు ఉండకూడదండి, ఏది ఉండకూడదు. ఎందుకనగా పాత నిబంధన ప్రకారము దేవునికి ఒక జంతువును అర్పించే ముందు అది యోగ్యమైనదిగా ఉండాలి, అది పవిత్రమైనదిగా ఉండాలి. అదిలో ఆ జంతువులు ఏ లోపం అనేది కనపడకూడదు. అప్పుడు మాత్రమే అది అంగీకరించబడుతుంది. ఈరోజు దేవుడు మనల్ని కోరుకోవాలి. దేవునికి నువ్వు కావాలి అంటే యేసయ్య మనల్ని చూసినప్పుడు మనలో ఏ కట్లు కనపడకూడదండి. నువ్వు ప్రభువు కావాలి, నీ జీవితం ప్రభువు కావాలి, నీ యొక్క లైఫ్ ప్రభువు కావాలి. దేవా నన్ను బలపరచయ్యా, దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, మీ కృపతో నింపండి అయ్యా, మీకు వందనాలు. మా జీవితంలో ఉన్న ప్రతి కట్లు తెంచివేయండి యేసు నామములో ప్రభువా. ఏ కట్ల చేత అయితే అయ్యా మేము బాధించబడుతున్నామో మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. దేవా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి, దేవునితో చెప్పండి. దేవా మా కట్లను తెంచివేయండి అయ్యా. మా కుటుంబాలు ఈ కట్లు ఉన్నాయి ప్రభువా. మా యవ్వన బిడ్డలు ఈ కట్ల చేత బంధించబడ్డారు అయ్యా. మా కుటుంబాల యజమానులు ఈ కట్ల చేత బంధించబడ్డారు. ఈ మట్టల ఆదివారం రోజున ఆయన మేము హోసన్న జయమని ప్రకటిస్తుండగా ప్రతి కట్లు యేసు నామములో తెగిపోవును గాక. చెప్పండి అమ్మ, చెప్పండి. మీరు చెప్పకపోతే దేవుడు చేతగాని వాడు అడుగుతాడు. మీరు చెప్పగలిగితే అయ్యా ఈ యొక్క కట్లు ఆయన కనపడతా ఉన్నాయి, తెంచివేయండి యేసు నామములో ప్రభువా. యేసు నామములో ప్రతి విధమైన అపవాది బిగించిన బానిస సంఖ్యలు యేసు నామములో తెగిపోవును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు మీకు వందనాలు, 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 వందనాలు. అది ఏ బంధకమైనా ఏ కట్లైనా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా మీకు